హాయ్ ఫ్రెండ్స్! స్టార్టింగ్ సీన్‌లో ఆకాశం నుండి భూమి వైపు దూసుకొస్తున్న ఒక మెరుపు లాంటి వస్తువును చూపిస్తారు. న్యూయార్క్‌లో జోష్ మారిసన్ అనే అబ్బాయి దాన్ని తన టెలిస్కోప్‌తో చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ మెరుపు బంతి వేగంగా వచ్చి ఆ అబ్బాయి ఇంట్లోని ఒక ఫిష్ బౌల్‌లో పడుతుంది. పడిన పాపానికి ఆ బౌల్‌లో ఉన్న నీళ్లన్నిటిని స్ట్రాతో తాగేసినట్టు గటగటా తాగేసింది. అసలిది ఏంటి అని జోష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. 3 నెలల తర్వాత కథ ముందుకు వెళ్తుంది. ఈసారి కూడా అలాంటిదే మరో బంతి వేగంగా భూమి వైపు వస్తుంది. కానీ ఈ బంతి ముందు దానికంటే చాలా పెద్దదిగా ఉంది. నిజానికి అదొక నిప్పుల గోళం. అది నేరుగా వచ్చి లిబర్టీ ఐలాండ్ దగ్గర నీళ్లలో క్రాష్ అవుతుంది. మంటలు ఆరిపోగానే ఆ బంతి ఒక తెల్ల సూట్ వేసుకున్న మనిషి రూపంలోకి మారుతుంది. ఆ మనిషి చాలా వింతగా నడుస్తూ సిటీలోకి వెళ్తాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ అతన్ని వింతగా చూస్తుంటారు. ఇంతలో రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక కారు మన హీరో గారిని ఇస్త్రీ చేసినట్టు గుద్దేసింది. కానీ మనోడికి ఒక్క గీత కూడా పడలేదు. కాకపోతే అతని కాలు మాత్రం స్ట్రింగ్ బొమ్మలాగా టకామని పక్కకు తిరిగిపోతుంది. కారు నడుపుతున్న గీనా మారిసన్ అతనికి సహాయం చేయడానికి బయటకు రాగానే ఆ మనిషి అక్కడి నుంచి గాల్లో కర్పూరంలా మాయమైపోతాడు. ఆ తర్వాత అతను ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి నిలబడతాడు. అప్పుడు అతని చెవి అచ్చం మన ఇంటి డోర్‌లాగా టప్‌మని తెరుచుకుంటుంది. లోపల నుంచి ఒక చిట్టి మనిషి బయటకు దూకుతాడు. అచ్చం మన బస్సులో కండక్టర్‌లాగా. అతను ఒక తాడు సహాయంతో ఆ తెల్ల సూట్ వేసుకున్న మనిషి కాలు దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ చిన్న మనిషి ఒక బటన్ నొక్కి దాన్ని తెరుస్తాడు. లోపల కొన్ని వైర్లు దెబ్బతిని ఉంటాయి. అతను వాటిని రిపేర్ చేయడం మొదలుపెడతాడు. ఇదంతా చూశాక మనకు అర్థమైందేంటంటే, ఇతను ఒక మనిషి కానీ, ఏలియన్ కానీ కాదు. ఇదొక పూర్తి స్పేస్ షిప్. దీన్ని 100 మంది చిన్న చిన్న ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ షిప్‌లోని సిబ్బందికి నంబర్లతో పేర్లు పెట్టారు. ఇందులో క్రూ నంబర్ 1 ఈ షిప్‌కి కెప్టెన్. క్రూ నంబర్ 2 అతని అసిస్టెంట్. భవిష్యత్తులో ఇతనే కెప్టెన్ అవ్వబోతున్నాడు. క్రూ నంబర్ 3 ఇక్కడ సిస్టమ్ ఇన్‌చార్జ్. షిప్ కెప్టెన్ కమాండింగ్ బ్యాగ్ నుండి షిప్‌ని కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ శరీరంలోని ప్రతి భాగాన్ని కంట్రోల్ చేయడానికి ఒక్క ఏలియన్ ఉంటాడు. వాళ్ళు ప్రతి విషయాన్ని కెప్టెన్‌కి రిపోర్ట్ ఇస్తారు. సిస్టమ్ ఇంజినీర్ కెప్టెన్‌తో యాక్సిడెంట్ వల్ల షిప్ సరిగ్గా పనిచేయడం లేదు. కానీ భూమిపై 2, 3 రోజులు ఇది పూర్తిగా రిపేర్ అయిపోతుంది అని చెప్తాడు. షిప్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా పాడైపోతుంది. దీంతో కెప్టెన్ క్రూ మెంబర్స్‌తో ఒక మీటింగ్ పెడతాడు. వాళ్ళ మాటల ద్వారా మనకేం తెలుస్తుందంటే, వాళ్ళు నీల్ అనే గ్రహం నుండి వచ్చారు. వాళ్ళ గ్రహం మీద వనరులు అయిపోవడంతో అది నాశనమయ్యే దశకు చేరుకుంది. తమ గ్రహాన్ని కాపాడుకోవడానికి వాళ్లకు భూమి నుండి ఉప్పు నీరు కావాలి. అందుకోసం ఒక ప్రత్యేకమైన బంతిని వాడతారు. కథ మొదట్లో జోస్ దగ్గర మనం చూసిన బంతి అదే. దాని పేరు ఆర్బ్. ఇప్పుడు అది వాళ్ళ దగ్గర నుండి తప్పిపోయింది. ఆ ఆర్బ్‌ను వెతకడానికే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మన భూమి మీద ఉన్న ఉప్పు వల్ల నీల్ గ్రహానికి చాలా సంవత్సరాల పాటు శక్తిని ఇవ్వగలదు. అందుకే వాళ్ళు భూమి మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో జోస్ కిటికీలోంచి ఆ మనిషి రూపంలో ఉన్న షిప్‌ను చూసి వాళ్ళ అమ్మ గీనా అని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ వేగంగా ఆ షిప్ దగ్గరికి వస్తారు. గీనా ఆ మనిషి రూపంలో షిప్‌కి సారీ చెప్పడం మొదలుపెడుతుంది. షిప్ లోపల ఉన్న ఏలియన్‌లు మొదట గీనాను చూసి కంగారు పడతారు. ఎందుకంటే షిప్ బయట నుంచి మనిషిలా ఉన్నా దాన్ని నడిపే ఏలియన్స్‌కి మనుషుల్లా ఎలా ప్రవర్తించాలో తెలియదు. వాళ్ళు ఒక మనిషితో మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇక వీళ్ళందరికీ దిక్కుతోచక మనందరికీ తెలిసిన పెద్ద దిక్కు మన గూగుల్ తల్లేనని శరణు వేడుకుంటారు. ఓ గూగుల్ మాత! ఈ మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కాస్త చెప్పు తల్లి అని దండం పెట్టుకుంటారు. షిప్ కెప్టెన్ గీనాతో ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్లు డూలీ మరియు నాక్స్ ఆ మిస్టీరియస్ బంతి కోసం వెతుకుతూ ఉంటారు. షిప్ ల్యాండ్ అయిన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ క్రాష్ అయిన చోట వారికి ఒక మనిషి ముఖం ఆనవాళ్లు దొరుకుతాయి. దాంతో అతను ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. నగరం మొత్తం అతని కోసం వెతుకులాట మొదలవుతుంది. ఇక్కడ మనిషి రూపంలో షిప్ గీనాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవడంతో చుట్టుపక్కల వస్తువులు పగిలిపోవడం మొదలవుతుంది. ఫ్రీక్వెన్సీ సెట్ చేశాక షిప్ గీనాకు నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఓకే అని చెప్తుంది. ఇప్పుడు గీనా జోష్‌ను స్కూల్‌కు పంపి ఆ మనిషి రూపంలో షిప్‌ను తమ ఇంటికి డిన్నర్‌కి ఆహ్వానిస్తుంది. షిప్ కెప్టెన్ గీనాతో మాట్లాడుతూ తన పేరు డేవ్ అని పరిచయం చేసుకుంటాడు. నిజానికి ఈ పేరును కూడా వాళ్ళు అప్పుడే గూగుల్‌లో వెతికారు. ఇకపై సినిమాలో మనం కూడా ఇతన్ని డేవ్ అని పిలుద్దాం. డేవ్ కళ్ళ ద్వారా షిప్ లోపల ఉన్న క్రూ మెంబర్స్ జోష్ రూమ్‌లోని ఒక ఫోటోను చూస్తారు. అందులో వాళ్ళు వెతుకుతున్న ఆర్బ్ కనిపిస్తుంది. గీనా డేవ్‌తో ఈ బంతిని జోస్ తన సైన్స్ ఎగ్జిబిషన్‌లో చూపించాడు అని చెప్తుంది. ఇక షిప్‌లోని వాళ్ళు జోష్ లొకేషన్‌ను ట్రేస్ చేయడం మొదలుపెడతారు. డేవ్ గీనాకు ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. డేవ్ కదలికలను క్రూ నంబర్ 2 కంట్రోల్ చేస్తుంటాడు. అతనికి మనుషులంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ ఎవరూ పాటించడం లేదని అతని కోపం. నంబర్ 2 కోపాన్ని చూసి కెప్టెన్ డాక్టర్‌ను అతనిపై ఓ కన్నేసి ఉంచమంటాడు. డేవ్ ఒక పార్కు గుండా వెళ్తుండగా పిల్లలందరూ అతని తెల్ల డ్రెస్ చూసి కుల్ఫీ అమ్మేవాడు అనుకుని చుట్టూ చేరతారు. అందుకే డేవ్ బట్టలు మార్చుకోవడానికి ఒక మాల్‌కి వెళ్తాడు. బట్టలు కొనాలంటే డబ్బులు కావాలి కదా! అందుకే మనోడు తన దగ్గరున్న స్కానర్‌తో
డబ్బును స్కాన్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి దూరి అచ్చం జిరాక్స్ మిషన్ లాగా తన ఒంట్లోంచే కరెన్సీ నోట్లను ప్రింట్ తీస్తాడు. వాట్ ఏ టెక్నాలజీ కదా! ఆ తర్వాత డేవ్, జోష్ స్కూల్‌కి వెళ్తాడు. అక్కడ ప్రిన్సిపల్ అతన్ని టీచర్ అనుకోని పొరపాటున క్లాస్‌కి పంపిస్తాడు. కానీ డేవ్ జోష్‌ను క్లాస్ బయటకు పిలిచి ఆర్బీ ఎక్కడుందని అడుగుతాడు. అప్పుడు జోష్ క్లాస్‌లోని కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు దాన్ని తీసుకున్నారని చెప్తాడు. తర్వాత జోష్ డేవ్‌ను ఆ అబ్బాయి ఇంటికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ వాళ్ళు కనిపించరు. దాంతో వాళ్ళు తిరిగి జోష్ ఇంటికి వస్తారు. జోష్‌కు డేవ్‌తో సమయం గడపడం చాలా నచ్చుతుంది. అప్పుడే గీనా వచ్చి డేవ్‌ను డిన్నర్‌కి ఇంట్లోనే ఉండమని చెప్తుంది. బయట ప్రమాదం ఉండొచ్చని కెప్టెన్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు క్రూ నంబర్ 4 కెప్టెన్‌తో మనం ఎంత ఎక్కువసేపు ఈ ఇంట్లో ఉంటే డేవ్ అంటే మన షిప్ గురించి తెలిసిపోయే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు. కానీ కెప్టెన్ ఆ మాటను పట్టించుకోడు. భోజనమయ్యాక వాళ్ళు డేవ్‌కి ఇల్లంతా చూపిస్తారు. అప్పుడే డేవ్‌కి ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. దాన్ని చూసి డేవ్ చాలా బాగుందని మెచ్చుకుంటాడు. అప్పుడు గీనా ఈ పెయింటింగ్ ప్రేమ, భావోద్వేగాలను చూపిస్తుంది అని చెప్తుంది. అది విని డేవ్ ప్రేమ గురించి మనకెలా తెలుస్తుంది అని అడుగుతాడు. దానికి గీనా అది జరిగినప్పుడు మనకే తెలిసిపోతుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే డేవ్ షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి డేవ్ రోడ్డు మీద గడపాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ ఒక వ్యక్తి చలి నుండి కాపాడుకోవడానికి అతనికి ఒక శాలువా ఇస్తాడు. మనుషులు ఎంత దయగలవారో చూసి కెప్టెన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు షిప్ లోపల ఉన్న ఏలియన్స్‌కి అర్థమవుతుంది. తాము అనుకున్న దానికంటే మనుషులు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారని. ఆ రాత్రికి షిప్ రిటైర్ అవుతుంది. అంటే డేవ్ నిద్రపోతాడు. షిప్ లోపల డేవ్ లోపల డాక్టర్ కెప్టెన్‌తో షిప్‌లో కొన్ని అసాధారణ ప్రవర్తనలు కనిపిస్తున్నాయని చెప్తాడు. కెప్టెన్ కంట్రోల్ రూమ్‌కి వెళ్లి చూస్తే క్రూ నంబర్ 3 ఇంకా పనిచేస్తూ ఉంటుంది. మనుషులు తమ జీవితంలో ఒక్కసారైనా చూసే ఒక ఫైల్‌ని కనుగొన్నాను అని ఆమె కెప్టెన్‌కి చెప్తుంది. అది ఆమె అమెరికన్ ఎమోషనల్ సినిమా 'కెప్టెన్ నంబర్ 3'. ఇద్దరూ ఆ సినిమా చూస్తారు. దాని చివర్లో ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు నిద్రపోవడానికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం డేవ్ బ్యాటరీ కేవలం 20% మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. పోలీసులు కూడా అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ డేవ్ జోస్‌తో కలిసి పార్క్‌కు వెళ్తాడు. అక్కడ ఒక ఈటింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని గెలుస్తాడు. గెలిచిన స్టఫ్ టాయ్‌ను గీనాకి ఇస్తాడు. బయటకు వచ్చాక కొంతమంది పిల్లలు జోష్‌ను ఏడిపిస్తుండడం డేవ్ చూస్తాడు. వాళ్లకు శిక్ష వేయడానికి డేవ్ వాళ్ళను గబ్బిలాల్లాగా తలకిందులుగా వేలాడదీస్తాడు. దాంతో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్బ్ ఏలియన్స్ బంతి దొరుకుతుంది. అది చూసి షిప్ లోపల ఉన్న ఏలియన్స్ చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత డేవ్ జోష్ కుటుంబాన్ని డిన్నర్‌కి ఆహ్వానిస్తాడు. గీనా పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి అలా చేస్తాడు. కానీ క్రూ నంబర్ 2 కెప్టెన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. మనకు ఆర్బ్ దొరికింది కదా! మన మిషన్‌పై దృష్టి పెట్టాలి అంటాడు. కానీ కెప్టెన్, జోష్ గీనా బంతిని వెతకడంలో మనకు సహాయం చేశారు. మనం వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని అంటాడు. మనుషులతో కలిసి ఉండడం వల్ల ఏలియన్స్‌లో కూడా మానవ ఫీలింగ్స్ రావడం మొదలవుతాయి. ఒకరికి యాటిట్యూడ్ వస్తే మరొకరు షిప్ లోపలే ఒక డిస్కో క్లబ్ కట్టేసి చిందులేస్తున్నారు. ఇంతలో నంబర్ 2లో కోపం, ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. నంబర్ 3 అయితే కెప్టెన్‌తో డాన్స్ చేయాలని చాలా అందంగా రెడీ అవుతుంది. కానీ కెప్టెన్ తాను షిప్‌ని కంట్రోల్ చేస్తున్నానని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇక్కడ డేవ్ ఒక పార్టీలో గీనాతో డాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసి నంబర్ 3 బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ షిప్ బయట పోలీస్ ఆఫీసర్ డూలీ డేవ్‌ను అరెస్ట్ చేస్తాడు. షిప్ లోపల అందరి ప్రవర్తన మారడంతో నంబర్ 2కి మరింత కోపం వస్తుంది. అతను షిప్‌లోని ఆర్మీని తన వైపు తిప్పుకొని అందరినీ తన కోసం పనిచేయమని ఆదేశిస్తాడు. చివరికి నంబర్ 3 కూడా నంబర్ 2తో చేతులు కలుపుతుంది. పోలీస్ స్టేషన్‌లో ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో డేవ్ స్పీకర్‌లు ఆన్‌లో ఉండడంతో ఆఫీసర్లు డూలీ మరియు నాక్స్ ఏలియన్స్ మాటలన్నీ వింటారు. వాళ్ళ మాటలు విని అతను ఒక ఏలియన్ సైనికుడు అనుకుంటారు. దాంతో ఆ ఇద్దరు ఆఫీసర్లు రూమ్ నుండి వెళ్ళిపోతారు. షిప్ లోపల కొత్త లీడర్ నంబర్ 2 ఇకపై ఎవరు తప్పుగా ప్రవర్తించకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో డేవ్ తన చేతిలోని గన్ను ఉపయోగించి పోలీస్ స్టేషన్ గోడను పగలగొట్టి బయటకు వెళ్తాడు. పోలీసులు అతన్ని ఆపడానికి కాల్పులు జరుపుతారు. కానీ బుల్లెట్లు అతని శరీరంపై ఎలాంటి ప్రభావం చూపవు. డేవ్ లోపల ఉన్న ఒక ఏలియన్ కొత్త లీడర్ కోపం నుండి తప్పించుకోవడానికి షిప్ నుండి బయటకు దూకేస్తాడు. డేవ్ కళ్ళ ద్వారా లీడర్ 2కి గీనా కనిపిస్తుంది. కొత్త లీడర్ ఆదేశాల మేరకు డేవ్ తన కొత్త మిషన్‌ను పూర్తి చేయడానికి ముందుకు వెళ్తాడు. ఇక్కడ నంబర్ 2 ఆవేశంతో తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. అది చూసి నంబర్ 3కి మిషన్ పాడైపోయిందేమోనని టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఆమె వెంటనే అసలు కెప్టెన్‌ను నంబర్ 1ని పిలుస్తుంది. కానీ వాళ్ళిద్దరూ దొరికిపోతారు. వాళ్ళిద్దరిని డేవ్ ముక్కు ద్వారా బయటకు తుమ్మినట్టుగా తోసేస్తాడు. ఆ చిన్న ఏలియన్లు ఇద్దరు మనుషుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడే వారికి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కనిపిస్తుంది. దాన్ని హాట్ ఎయిర్ బెలూన్‌లా వాడి షిప్ దగ్గరకు చేరుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ బ్యాగ్ ఒక బస్సు వైపర్‌కు తగులుతుంది. ఆ వైపర్ ఒక గులేల్లాగా పనిచేసి వాళ్ళిద్దరిని నేరుగా డేవ్ మీదకు విసురుతుంది. అప్పుడు కెప్టెన్ నంబర్ 3కి సారీ చెప్తాడు. ఈ ట్రిప్‌లో నువ్వు నాతో లేకపోతే ఇంత సులభమయ్యేది కాదు అని అంటాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ డేవ్ లోపలికి షిప్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడ డేవ్ ఒక కారును ఆపి తన ఎనర్జీ వేస్ట్ కాకుండా లిబర్టీ ఐలాండ్‌కు తీసుకెళ్లమని అడుగుతాడు. మరోవైపు జోష్ గీనాతో
డేవ్ ఎలాంటి చెడ్డ పనులు చేయడు. మనం అతని వెనక్కి వెళ్లే సహాయం చేయాలి అని అంటాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో డేవ్ చెవిలో నుంచి దూకిన చిన్న ఏలియన్ పోలీసులకు దొరుకుతాడు. అతన్ని చూసి డూలీ డేవ్‌ను వెంబడించమని ఆర్డర్ ఇస్తాడు. లిబర్టీ ఐలాండ్ దగ్గరకు వెళ్ళాక కొత్త కెప్టెన్ డేవ్‌కు ఆర్డర్ ఇస్తూ ఆర్మ్‌ను యాక్టివేట్ చేసి నీటిలో పడేయమని చెప్తాడు. దానివల్ల సముద్రంలోని ఉప్పును సేకరించవచ్చు. కానీ అతను అలా చేసేలోపే అసలు కెప్టెన్ అక్కడికి చేరుకొని డేవ్‌ను ఆపుతాడు. దాంతో డేవ్ లోపల అంటే షిప్ లోపల ఉన్న వారందరికీ కెప్టెన్ మళ్ళీ కంట్రోల్ తీసుకున్నాడని తెలుస్తుంది. క్రూ మెంబర్స్ అందరూ అతని మాట వింటారు. కానీ ఈ గొడవలో డేవ్ కింద పడిపోతాడు. దాంతో అతని చేతిలోంచి ఆర్బ్ జారి నీళ్లలో పడిపోతుంది. ఇక జరగకూడనిది జరిగిపోతుంది. ఆ ఆర్బ్ సముద్రంలోని నీటినంతటిని తనలోకి పీల్చుకోవడం మొదలుపెడుతుంది. కెప్టెన్ దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ దానికి చాలా ఎనర్జీ అవసరం. అది అతని దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళ ముందు 2 దారులున్నాయి. ఒకటి భూమిని కాపాడడం, లేదా తమ గ్రహానికి తిరిగి వెళ్ళిపోవడం. అప్పుడు కెప్టెన్ భూమిని కాపాడదామని తన క్రూని పర్మిషన్ అడుగుతాడు. అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భూమి నుండి చాలా నేర్చుకున్నారు. ఇతరులతో ఎలా ఉండాలి, వాళ్ళను ఎలా ప్రేమించాలి, వారికి ఎలా సహాయం చేయాలి అని తెలుసుకున్నారు. ఇక డేవ్ తన పూర్తి శక్తిని ఉపయోగించి భూమిని కాపాడతాడు. కానీ ఈ ప్రయత్నంలో డేవ్ పవర్స్ అన్నీ అయిపోతాయి. అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్లతో పాటు జోష్ కూడా ఉంటాడు. అతను వెంటనే పోలీసుల దగ్గరున్న టేజర్ గన్ను ఉపయోగించి అచ్చం మన ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టినట్టు డేవ్‌ను ఛార్జ్ చేస్తాడు. డేవ్ ఛార్జ్ అవ్వగానే అతని నోరు ఒక గేటులా తెరుచుకుంటుంది. దానిలోంచి కెప్టెన్, నంబర్ 3 బయటకొస్తారు. వాళ్ళు పోలీసులకు తమ గురించి అంతా చెప్తారు. జోష్ గీనాకు బాయ్ చెప్తూ మేం మా ఎనర్జీ కోసం వేరే గ్రహాన్ని వెతుక్కుంటాం. కానీ భూమికి హాని చేయం అని అంటారు. ఈ మాట విని పోలీసులు వాళ్ళ దగ్గరున్న మరో ఏలియన్‌ను వాళ్ళ షిప్‌లో పెడతారు. ఆ తర్వాత డేవ్ తన గ్రహానికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. అతని శరీరం మొత్తం కరెంటు ప్రవహిస్తుంది. అతను పైకి ఎగరడానికి ప్రయత్నించగానే అక్కడికి FBI హెలికాప్టర్‌తో ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళు డేవ్ మీద ఒక వల వేసి పట్టుకుంటారు. ఆఫీసర్లు దగ్గరకు వస్తుండగా షిప్‌లోని క్రూ మెంబర్స్ అందరూ షిప్‌లోంచి విడిపోయి ఒక భాగంలోకి అంటే ఒక లైఫ్ బోట్‌లోకి చేరతారు. ఆ లైఫ్ బోట్ మరేదో కాదు, డేవ్ షూ. వాళ్ళు ఆ షూకి ఉన్న రాకెట్‌ను స్టార్ట్ చేసి అక్కడి నుండి జూమ్ అని ఎగిరిపోతారు. ఇక్కడ అందరి ముందు షిప్‌తో పాటు పాపం నంబర్ 2 ఒక్కడే మిగిలిపోతాడు. వాళ్ళు అతనికి టాటా చెప్పేసి వెళ్ళిపోతారు. లైఫ్ బోట్‌లో కెప్టెన్ నంబర్ 3కి ప్రపోజ్ చేస్తాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.